నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ టాగర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు పాల్గొని 4000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ముందుకు వచ్చాయని, అయితే 1500 మంది మాత్రమే షార్ట్స్ అయ్యారంటూ తెలిపారు. యువతకు తగిన నైపుణ్యాన్ని కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీ సెంటర్లు, టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి రిపోర్ట్కు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు యువతకు సంబంధించి యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రాంలో మరి యువత ఈ 99 రోజులకు సంబంధించిన విషయంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈరోజు యువతకి సంబంధించి ఉపాధి కల్పన చేయాలని ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహిస్తూ ఉన్న జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, గౌరవ సహచర ప్రభుత్వ విప్ సోదరులు స్థానిక శాసనసభ్యులు విజయరమణారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వం సంకల్పించిన ఈ కార్యక్రమం యూత్ని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మా టాస్క్ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు సమన్వయం చేయాలని మరి మా సోదరులు, మా సహచర మంత్రివర్గ సోదరులు, క్రీడా మరియు యువత శాఖ మంత్రివర్యులు శ్రీహరి గారి కోరంగానే మా బాధ్యతల భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడానికి సమన్వయం చేస్తూ ఉన్నాం. ఈ టాస్క్ అనేది మన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని అంతఃపురం జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు మొదలు పెడితే నామకరణం వేరే అయిపోయిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దపల్లి తీసుకుంటా ఉంది. జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటుకు సహకరించినటువంటి పెద్దలు శ్రీధరబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఒకసారి సప్పట్లతోని వారికి స్వాగతించవలసిన కోరుతూ, మరి వాళ్ళ అదే కాకుండా 2 సంవత్సరాల కన్నా ముందు పెద్దపల్లిలో టాస్క్ ఏర్పాటు చేసుకొని మరి ఆ టాస్క్ సెంటర్ ద్వారా దాదాపు 777 మందిని మనం ట్రైనింగ్ ఇస్తే అలా దాదాపు 261 మంది ఇవాళ వివిధ కంపెనీలల్లో మరి జాబులు చేయడం, అది మన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మన పెద్దపల్లికి గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి హైయెస్ట్ ప్యాకేజు దాదాపు సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజ్ కింద యూబీఎస్ కింద టీ కావ్యశ్రీ కూడా మన ఇదే టాస్క్ల ట్రైనింగ్ పొందినటువంటి కావ్యశ్రీ కూడా 6 లక్షల సంవత్సరానికి జాబ్ రావడం, అట్లా చాలామందికి గూగుల్ ప్రాసెస్ కింద, ప్రొక్కిస్ కింద కానీ మిగతా మెగా జాబ్ మేళా కింద 70 మంది స్టూడెంట్స్ కానీ మరి ఇతరత్ర అందరికీ కూడా 261 మంది స్టూడెంట్స్కు జాబ్ రావడం జరిగింది. మెగా జాబ్ మేళా అనేది పెద్దపల్లిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, టాస్క్ అండ్ డీట్ అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటిదాకా ఒక 80 కంపెనీస్ దాకా మనకి వచ్చాయి. ఇవి అక్రాస్ ఐటీ సొల్యూషన్స్, తర్వాత బీపీఓస్, మార్కెటింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్, తర్వాత ఎఫ్ఎన్బి మేనేజ్మెంట్, వీటన్నిటి సర్వే దాకా ఇవన్నీ ఇప్పుడున్న కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఇప్పటిదాకా 900 మెంబర్స్ ఇప్పుడు
రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత ఒక 1200 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇప్పటిదాకా ఒక 647 మెంబర్స్ స్పాట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు లాస్ట్ 1 ఇయర్లో మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. అవి యాక్టివేట్ కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ రిలేటెడ్ కానీ దాని గురించి కూడా మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నారనమాట. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన